తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కిరాక్ ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి గారు రావడంతోనే ఆయన ఏదో కంటెంట్ తీసుకొచ్చారు బ్లాస్టింగ్గా, లేకపోతే ఏం జరిగింది చూద్దాం ఈరోజు. ప్రధానంగా రోజా గారు కంటెంట్ అయితే పట్టుకొచ్చారు. ఆర్పి గారు ఏం పరిస్థితి, రోజా గారు ఏంటి, దీనికి సంబంధించి మ్యాటర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏముండదు. ఇప్పుడు ఆర్కే రోజా మొన్న భారీ ఓటమిని కూడా నగిరిలో చవి చూడడం జరిగింది. గాలి భానుప్రకాష్ నాయుడు మీద కూడా. ఆ ముందు రోజు కూడా మేము గెలుస్తామని ఎగిరిగిరి దూకింది. ప్రజలు చెప్పుతో కొట్టే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం తీసుకుంది. ఎందుకంటే ఏంద్ర ఇలా జరిగింది అని అవమానంగా ఫీల్ అయింది. తన పార్టీలో ఉండే వాళ్ళే తనని తొక్కేయడానికి ట్రై చేస్తారని చెప్పింది ఈవిడే. 100% అది జరిగింది. దాని తర్వాత ఏమైపోయింది రోజా అంటే ఆ తర్వాత ఒకసారి వచ్చింది, అసలు ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదు, ప్రజలు కాదు మమ్మల్ని ఓడించిందని ఏదేదో చెప్పింది. ఇప్పుడు సడన్గా మొన్న తిరుమలలో ఒక చోట కనబడింది. తిరుమలకి వెళ్ళింది, పైన దర్శనం తీసుకుంది, పక్కన 10 మందిని వేసుకుంది. ఇంతకుముందు అంత అడావిడి లేదు, ఇంతకుముందు అంత సెక్యూరిటీ లేదు, ఇంతకుముందు ఉన్నంత ఆనందము అత్యుత్సాహము ఆ మొహంలో కూడా ఎటువంటి సంతోషం లేదు. ఎందుకంటే నగిరి ప్రజలు చెప్పుతో కొట్టిన సమాధానం కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. కాబట్టి పైకి వెళ్ళి ఆడ కాముగా ఉనిందే, వెంకటేశ్వర స్వామి ఆవిడ్ని చిత్తుగా ఓడించిందే ఆవిడ చేసిన అవినీతి వల్ల, ఆవిడ చేసినటువంటి భూ కబ్జాల వల్ల, తిరుమలలో ఉండేటువంటి దర్శనాలకి 100 మందిని గూడ్స్లాగా తీసుకెళ్ళిపోవడం వల్ల. వెంకటేశ్వర స్వామి కాలుతో తన్ని ఓడిస్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నిలబడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆడ అత్యాచారాలు ఇక్కడ అత్యాచారాలు ఘోరంగా జరుగుతూ ఉన్నాయి అంటూ ఉండాలి. మనన్న చేసినటువంటి అమర్నాథ్ గౌడ్కి సంబంధించింది కావచ్చు, మన అన్న సభలో మన సుధాకర్ గారికి జరిగిన అన్యాయం కావచ్చు, డోరు డెలివరీ కావచ్చు, ఇన్ని అవినీతులు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని మర్డర్లు జరిగితే స్పందించిన ఈవిడ ఆడ ఏమీ జరగకపోయినా కూడా శవ రాజకీయాలు చేసే జగన్ సాక్షిగా ఏదేదో జరిగిపోతుందని మళ్ళీ సిగ్గు లేకుండా 7 కొండ మీద. నేను ఎన్నోసార్లు చెప్పాను రోజాకి, పైకి వెళ్తే దర్శనంకి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, ఉండిలో డబ్బులు వేసినాను, మనసు ప్రశాంతంగా ఉంది, నడిచి వచ్చినాను, లేదంటే డైరెక్ట్గా పైకి వచ్చినాను చెప్పుకోవాలి తప్ప మళ్ళీ పైకి వెళ్ళి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా స్క్రిప్ట్ రాసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పటికన్నా ఓడిపోయినావు. ఇదే నువ్వు తిరుమల కొండ మీదకి వెళ్ళి తిరుమల దర్శనానికి సంబంధించి కాకుండా మాట్లాడితే ఈసారికి నువ్వు మొన్న డిపాజిట్ లేకుండా పోయినావు, ఈసారికి టికెట్ కాదు కదా, నిన్ను ఒక మనిషిగా కూడా నగిరి ప్రజలు చూడరు. నువ్వు ఇప్పటికే తెలుసుకోవాలా, ఒక దెబ్బ తినిన తర్వాత ఈ దెబ్బ మనం ఎందుకు తిన్నామని విశ్లేషించుకోవాలా. నువ్వు మళ్ళీ తిరుమల కొండ మీదకి వెళ్ళి అవే మాట్లాడడం మొదలెట్టింది. అన్న ఎక్కడైతే శవాలు దొరుకుతాయా ఆ శవాలు తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి టీడీపీలు చంపేస్తున్నాను ఎలా స్క్రిప్ట్ రాసుకుంటున్నాడో కొండ మీద కూడా అదే మాట మాట్లాడుతుంది. ఈసారికి వెంకటేశ్వర స్వామి నీకేసే శిక్ష 100% నేను చెప్పింది జరిగింది ఇంతవరకు. ఈసారికి నీకు 2029లో నాకు తెలిసే టికెట్ ఉండదు. దేవుణ్ణి కోరుకో, టికెట్ రాకూడదనే కోరుకో, టికెట్ ఇవ్వకూడదనే కోరుకో. ఎందుకంటే నీకు ఈసారికి జరిగే ప్రజల చేత నీకు జరిగే అవమానం నువ్వు జీవితంలో ఇంకెప్పుడు చూసుండవు. కాబట్టి ఇంకనన్నా వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసి నీకు ఎట్ట సిగ్గు వచ్చింది వెంకటేశ్వర కొండ మీదకి వెళ్ళడానికి. వెంకటేశ్వర స్వామి కొండతో ఉన్న అవినీతి చేయడం వల్లే కదా ఈరోజు నువ్వు ఓడిపోయినావు. నగిరి ప్రజలు చెప్పుతో కొట్టడం వల్లే కదా మనం ఒక మూలను కూర్చున్నాము. ఇంకా ఏ ఉత్సాహం వచ్చింది నీకు వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళి ఏదేదో మాట్లాడతావు. కాబట్టి ఇంకనన్నా నీ పద్ధతి మార్చుకో, ఎక్కడనగా మనిషిగా ప్రవర్తించు. ఉంటా. ఇక్కడ ఆర్కే రోజా ఏమునిందంటే, నేను ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా సభ్యుడిగా ఉన్నప్పుడు, నేను నగరి మీద గెలిచినప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను కుల మతాలకు అతీతంగా కులాల్ని మతాల్ని పట్టించుకోకుండా అదేవిధంగా ఎలాంటి వ్యక్తులైనా నా దగ్గరికి తీసుకొని మరి నేను వాళ్ళ పనిచేసి పెట్టానంటుంది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఒక ధర్నాలు ఆవిడ కింద కూర్చొని పోలీసు వాళ్ళ సాక్షిగా నేనేమి ఎస్సీ ఎస్టీని కాదు, మీరు నా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు అంటుంది. మీరే చూడండి, అది రికార్డ్ అయి ఉంటుంది. నేను ఏమి ఎస్సీ ఎస్టీని కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన క్యాస్ట్ కాదు నాది, ఇన్నర్గా చెప్పండి నేను రెడ్డిని, నేను ఆ క్యాస్ట్ కదా అని చెప్పి నన్ను దూరం పెడుతున్నారేమో, నా దగ్గర రావడానికి ఫీల్ అవుతున్నారేమో, నేను కాదు అని చెప్పకనే చెప్పేసింది. ఇంకొక చోట మొన్న ఒక తమిళనాడు గుడికి వెళ్ళింది అనుకుంటా, తమిళనాడు అనేది చెన్నైలో ఒక గుడికి వెళ్తే పాపం అక్కడ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు
ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు. అంటే అక్కడ లోపలగా ఉండేటువంటి చెత్తను ఊడ్చేవాళ్ళు, అదేవిధంగా అక్కడ పడి ఉండేటువంటి చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా ఏదైనా తొడవడం కానీ చెమ్మడం కానీ ఇవన్నీ చేసే వ్యక్తులు, పారిశుద్ధ్య కార్యక్రమం చేసేవాళ్ళు, ఆ గుడికి సంబంధించినటువంటి సభ్యులు. వాళ్ళు పాపం ఒరిజినల్గా ఆ గుళ్ళో ఏమో నాన్ వెజ్ తినరు, నాన్ వెజ్ కోసుకొని తినరు. అలా అని చెప్పేసి నాన్ వెజ్ను ప్రోత్సహించే గుడి కూడా కాదు నాకు తెలిసేది. వాళ్ళు ఈవిడికన్నా నీట్గా ఉన్నారు, ఈవిడికన్నా నీట్గా ఉన్నారు, ఈవిడికన్నా నిజాయితీగా ఉన్నారని నాకు కనబడుతుంది ముఖంలో. వాళ్ళు పాపం నిదానంగా ఫోటో దిగడానికి వస్తే వాళ్ళని టాపేసింది అంతే. ఇప్పుడు నేను చెప్పింది కాదు ఇది, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈవిడ అంటుంది బడుగు బలహీన వర్గాలని ఒకలాగా, డబ్బున్న వాళ్ళని ఒకలాగా నేను చూడను, అదేవిధంగా మతాలకి కులాలకి అతీతంగా బతుకుతానంటుంది. అదే గుళ్ళో వాళ్ళు వస్తే పాపం అంత అభిమానంగా రోజా వచ్చింది పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళని నిలవని ఆపేసింది. ఓకే పోనీ వదిలేయండి, అక్కడ ఆపేయడానికి గల రీజన్ ఇంకేమన్నా ఉంటుందా? గుళ్ళో, అది కూడా గుళ్ళో పనిచేసేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఫోటో కూడా ఇస్తుంది. అంటే ఈవిడికి ఎవరి ఇష్టం ఉంటే ఒకలాగా, డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా, మతాలు కులాలు మూలాలు అన్నీ చూసి ముందుకెళ్ళే మనిషి ఆర్కే రోజా. కాబట్టే ఈరోజు అటర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ అబద్ధాలు చెప్తుంది, కులాలకి మతాలకు అతీతంగా నేను పనిచేస్తా అని చెప్పి. కాబట్టి యూట్యూబ్లో ఆ గుళ్ళో వీడియో కావచ్చు. రెండోది, ఒక చోట ధర్నా జరిగే చోట ఆవిడ ఎదురుగా ఉండి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే ఒకసారి అది కూడా చూడండి, పెట్టండి. నగిరిలో కళ్యాణ మండపం, పార్కు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఒకటండి. అందరికీ నమస్కారం, ఇది చెప్పేది బాగా వినండి. ఈవిడంట కళ్యాణ మండపం కట్టించిందంట. ఏది పెళ్లిళ్ళు చేసుకునే కళ్యాణం. రోడ్లు ఉండక్కర్లేదు మనకి రోడ్లు, పిల్లకాయలకి చదువులు, ఆడవాళ్ళకి రక్షణ, పోలీసుల నుంచి సంరక్షణ, న్యాయం, నీతి, చట్టం ఇవి ఉండక్కర్లేదు మన పరిపాలనలో. ఒక కళ్యాణ మండపం, ఒక పార్కు కట్టించిందంటయ్యా. అవి కూడా చూస్తే అంటది, చూసి ఎక్కడి నుంచి చూడాలా? కూడా వీళ్ళందరినీ పట్టుకొని ఇది పార్కు, ఇది కళ్యాణ మండపం, ఈ రోడ్లు వేసినాము, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ శేషాచల అడవుల్లో ఉండే ఎర్రచంద్రాన్ని కాపాడినాము, ఏడ చూస్తే మాకు ఆనకట్టలు ఉన్నాయి, ఏడ చూస్తే ప్రజలకు రక్షణ ఉంది, ఇవి చెప్తారు. ఈవిడ ఇక్కడ నిలబడుకొని చూస్తే అన్నీ చూపిస్తే నువ్వు ఎందుకు 40,000 చిల్లర ఓట్లతో ఓడిపోయినావు రోజాని ఈరోజు ప్రశ్న నేను క్వశ్చన్ చేస్తున్నారు. నగిరిలో నువ్వు ఎందుకు 40,000 చిల్లర ఓట్లతో గాలి భానుప్రకాష్ నాయుడు మీద ఓడిపోయినావు? అన్నీ చూస్తే కాదు, వెళ్ళి చూపించు. జనాల్ని చేయబట్టుకొని నేను చేసిన అభివృద్ధి ఏందో చూపించు. నువ్వు వెళ్ళి అందరినీ పట్టుకో, బడుగు బలహీన వర్గాలే కదా, కుల మతాలకు అతీతంగా అందరినీ పట్టుకొని నేనేం చేశానో చూపించని ప్రశ్నించే స్తోమత కానీ, సామర్థ్యం కానీ, నీతి కానీ, న్యాయం కానీ నీకుందా? నగిరి పట్టణంలో లేదు. నాకు ఇంకా నచ్చింది ఊళ్ళో దేవుడి దేవల్ల ఈవిడ నగిరి ప్రజలకి ఏమీ చేయకపోయినా కూడా ఇటు జరగండి, ఇతను మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఇతనికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. చూడండి, ఈవిడ మాట్లాడిన ప్రతి దానికి కూడా టైమింగ్లో క్లాప్స్ కొడుతున్నాడు. మరి క్లాప్స్ కొడుతున్నాడా లేకపోతే పవన్ పరాక్ వేసుకునేదంతా ఊపేసి కానీ కొడుతున్నాడా అనేది నాకు తెలియదు, దేవి సాక్షికి చెప్తున్నా. ఇతనికి మాత్రం ఆర్కే రోజా న్యాయం చేయకపోతే నేను ఊరుకోను. ఎందుకంటే ఈ పెద్ద ఆయన, ఈవిడ అందరూ నగిరి ప్రజలు చేసినా కూడా ఈ పెద్ద ఆయన చూడండి పాపం. నాకు తెలిసి ఈ పెద్ద ఆయన ఈవిడ ఎమ్మెల్యే అయితే తిరుమలకి వస్తాను మొక్కున్నాడు. ఆవిడ అవల ఎటుకులు మొత్తం పెరిగిపోయినాయి, జుట్టు అంతా పెరిగిపోయినాయి, జొల్లపాలు పెరిగిపోయినాయి. నాకు తెలిసి పెద్ద ఆయన నీ కాళ్ళు పట్టుకుంటా, నీకెప్పటికీ తిరుమలకి వెళ్ళే అవకాశం రాదు, నువ్వు అనుకున్న పద్ధతిని విరమించుకో. ఈవిడ ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఆర్కే రోజాకి నేను విన్నమించుకుంటున్నా. ఈ మహానుభావుడు 4 సార్లు క్లాబ్స్ కొట్టారు. కావాలని చూడండి, ఇంతవరకు చరిత్రలో ఈవిడికి క్లాబ్స్ కొట్టిన లేరు. ఎందుకంటే ఏ రోజు కూడా ఈవిడ మంచి పని చేయలే, కానీ ఇతను మాత్రం ఈవిడిని నమ్ముకున్నాడు. ఈవిడ మాత్రం ఖచ్చితంగా అతనికి ఏదో ఒకటి చేయాలి, టైమింగ్లో కొడతాడబ్బా. నాకు తెలిసి ఈవిడ చేసిన పనికి అతను కొట్టడబ్బా. ఈ గొట్కా ఉంటుంది కదన్నా, పొళ్ళు వేసుకుంటాం కదా, తెలుసు కదా నీకు. మరీ ఏముందబ్బా, ఒకసారి వెనక్కి పెట్టు, ఒకసారి పెట్టు. రాగింగ్ పెట్టు. ఓకే, ఆర్కే రోజా ఏముంటుందంటే కుటుంబ పెద్ద అంటుంది. కుటుంబ పెద్ద అంటే ఓకే, కుటుంబ పెద్ద అంటే సెలవుమణి గారి కుటుంబం, కొడుకు కూతురు అలా కాదండోయ్. కుటుంబ పెద్ద అంటే నగిరి నియోజకవర్గంలో ఉండే 2,70,000 మీదకి కుటుంబం పెద్దగా చేసిందంట. ఈవిడ కుటుంబ పెద్ద అంటే నిజమే, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఆవిడ కుటుంబ పెద్ద. ఎందుకంటే కుటుంబ పెద్ద ఏం చేస్తుంది? ఇంట్లో మన ఇంట్లో అంత అన్నం ఉంటే ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి తన నీళ్ళు దాగి పడుకుంటుంది. కానీ ఈవిడ ఏం చేసిందంటే సాలిన అన్నాన్ని నగిరి ప్రజలకు పెట్టి ఈవిడ మాత్రము ఇంక అన్నం తినడానికి వీల్లేదు కదా, అందుకని ఈవిడ ఇసుక తినింది, ఎర్ర చందనం తినింది,
అక్రమ ఆస్తులు తినింది, భూ కబ్జాలు తినింది, శేషాచార అలువుల్లో ఎర్రచందనం తినింది, తిరుమల కొండ మీద డబ్బులు మింగింది. అవన్నీ తినిన తర్వాత ఇక్కులు వస్తాయి కదా, తాగాలి కదా ఏదో ఒకటి, రక్తం తాగింది. ఈవి కుటుంబ పెద్ద. 2,70,000 మందికి ఈవిడ కుటుంబ పెద్ద. 195 దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాలు ఏ ఒక్కరినైనా పిలిపించి అడగండి అబ్బా ఈవిడ్ని కుటుంబ పెద్ద అంటారా? ఈవిడతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు రోత పుట్టేస్తా జీవితం అంటే. ఈవిడంటే కుటుంబానికి పెద్ద అంట. ఇందులో ఇంకో మాట కూడా మాట్లాడింది, నేను కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకో. కుటుంబ సభ్యులు అంటే మళ్ళీ 2,70,000 మంది. కుటుంబ సభ్యులు 2,70,000 మందిని నేను సమానంగా చూశానన్న రోజా కొడుకు మాత్రం ₹1,00,00,000 గారు, పాప ఏమో ఫారెన్. మిగతా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉండారు, లేదా ఇంకో స్కూల్లో ఉండారు, కొంతమంది చదువు లేదు, సరిగ్గా తిండి లేదు. నీ కొడుకు మాత్రం 1,00,00,000 కారు, పాప ఏమో ఫారెన్. నీకేమో ఒక ఎకరాలో ఇల్లు, నీకు 1 ఎకరాల ఇల్లు, 10 కార్లు. మరి కుటుంబ సభ్యులు అన్నప్పుడు అందరినీ సమానంగా చూసేటప్పుడు నువ్వు కుటుంబ పెద్ద అయినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఆ కార్లు ఎందుకు తీసేయలేకపోయినావు? మిగతా వాళ్ళకు కూడా ఆ పంచపక్ష పరమాణాలు ఎందుకు పెట్టలేకపోయినావు? వాళ్ళందరూ ఎందుకు ఈరోజు సరిగ్గా స్కూల్ కూడా నగరిలో చదువుకోలేకపోతున్నారు? నీ పిల్లలు మాత్రం ఫారిన్లో ఎందుకు చదవాలా? కొడుకు ఒకటి ఏది ఇంత కుర్రాడు ఉంటాడు, ఆడు పెద్ద స్థాయి కూడా వెళ్ళిపోవాలా? 1,00,00,000 కారు మీ పిల్లవాడు తీస్తే మిగతా కుటుంబ సభ్యులు దేంట్లో తిరగాలి? ఎడ్ల బండిలో తిరగాల, సైకిల్లో తిరగాల, కాళ్ళు నడకని తిరగాల? రాసుకొని వచ్చింది పేపర్, డిప్ప కటింగ్ కూడా కొట్టుకొని పేపర్ ఒకటి రాసుకొని ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తాను ఈరోజు ప్రజలకి. కుటుంబ పెద్ద అంటే ఈవిడ కుటుంబ పెద్ద. ఏ పక్క నుంచి కుటుంబ పెద్ద? 3,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది నువ్వు కుటుంబ పెద్ద. చెప్పు. తిరుమల కొండ మీద రైలు బోగీలు వేసుకొని జనాలు తీసుకెళ్ళి పైన ₹1,00,00,000 సంపాదించి నువ్వు కుటుంబ పెద్ద. శేషాచల అడవుల్లో ఉండే ఎర్రచందనాన్ని ఎత్తియడంలో పార్ట్నర్షిప్ తీసుకున్న నువ్వు కుటుంబ పెద్ద. అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు, ఇది ఈవిడ బతుకు. ఈవిడ ఇక్కడికి వచ్చేసి నేను కుటుంబ పెద్దను, ఓడిపోయినా కూడా ఇంకా కాంక్షస్లో ఉంది. ఇంకా జీవితంలో ఎప్పటికీ గెలవనివ్వరు, గెలవబోదు.